హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఎంతో ఈజీగా ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి. నేనైతే 2 కొబ్బరి చిప్పలు తీసుకొని అవి చిన్న ముక్కలుగా కోసి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసానండి, ఎక్కువ పోయకూడదు. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు దీన్ని మనకు ఒక క్లాత్ పెట్టుకొని ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ ఇట్లా పాలు తీయాలండి. నేను ఒక వైట్ డబ్బా తీసుకున్నాను, ఎందుకంటే మీకు అది క్లారిటీగా చూపించడానికి. ఇప్పుడు దీన్ని కొబ్బరి దాంట్లో వేసేసి గట్టిగా పిండుకోవాలండి. మొత్తం కొబ్బరి పాలు వస్తుంటాయి. ఇలా మొత్తం వేసేసానండి. నేనైతే 2 కొబ్బరి చెప్పులే తీసుకున్నాను, నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ తీసుకున్నా పర్లేదు. ఎక్కువ నీళ్ళు పోస్తే ఏమైందంటే పలసగా వస్తాయండి పాలు. చూసారా, ఇలా గట్టిగా పిండేసుకోవాలి. చిక్కగా వస్తున్నాయి చూసారా పాలు. ఇలా మొత్తం పిండేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పైకి మొత్తం వెన్నలాగా తేలుతుంది, కింద వాటర్ వస్తుంది. పైన మొత్తం మేఘల్లాగా వచ్చేసి కింద వాటర్ ఉంటుందండి. అది నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తానండి. చూసారా, ఇలా పిండేసుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మిగిలిపోయిన ఏ పొడి ఉంది కదా, దీన్ని ఎండలో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకుంటాం కదా, వాటిలో అయినా వేసుకోవచ్చండి. లేకపోతే కొబ్బరి లౌజ్లాగా చేసుకోవచ్చు బెల్లం వేసుకొని. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకున్నానండి. చూసారా, మేఘల్లాగా పైకి తేలింది, వాటర్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ మేఘల్ని మనం ఒక గిన్నెలో వేసేసుకొని, నేనైతే కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆ మేఘన్ని వేసేసుకుంటానండి. బాగా సిమ్లో పెట్టుకొని దీన్ని కలపెట్టుకోవాలండి, మాడకుండా తిప్పుకుంటూనే ఉండాలి. చూసారా, ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి, అస్సలు మాడకూడదు. చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసుకొని తిప్పుకునే మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇది ఫస్ట్ పాలు ఇరిగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ భయపడాల్సిన పని లేదు. చూసారా, 5 to 10 మినిట్స్లో అయిపోయిందండి. సిమ్లో పెట్టుకోనండి. బాగా కొబ్బరి నూనె రెడీ అయిపోయిందండి. దీన్ని వడకట్టేసుకొని గిన్నెలో పోసుకుంటానండి. ఎంతో రాలేదు, కొద్దిగా వచ్చింది, 2 కొబ్బరి చెప్పులు కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా బయట కొనుక్కోకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. న్యాచురల్గా చాలా బాగుంటుందండి. నాకు కొద్దిగా వచ్చింది చూసారా, ఇంకా 4-5 చెప్పులు అయితే ఎక్కువగా వస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.